మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. కర్నూలు సాగుకి 1,00,000 కారణాలని జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడానికి 1,00,000 కారణాలు ఉన్నాయండి. అందులో ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఇసుక పాలసీ తీసుకొస్తానని చెప్పి భవన నిర్మాణ కార్మికులు అందరినీ రోడ్డును పడేశారండి. ఫస్ట్ పాయింట్. అందులో 1,00,000 పాయింట్ చెప్తే 1,00,000 లాస్ట్ ఏంటంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తెచ్చి ఓట్లన్నీ పోగొట్టుకున్నాడండి జగన్మోహన్ రెడ్డి. అలాగే పోలవరం అవ్వలేదండి, మనకి కార్మికులు రోడ్డును పడిపోరండి, మేస్టర్లు ఉద్యోగస్తులు అందరూ రోడ్డును పడిపోరండి. ఎవరికి కూడా న్యాయం జరుగుతూ లేదండి. ధరలు విపరీతంగా పెరిగిపోయినాయండి అన్నీ ఎక్కడ చూసినాని. అయితే ఓడిపోవడానికి కారణాలు ఒకటని కాదండి, 1,00,000 కారణాలు ఉన్నాయండి. అందులో మెయిన్ రోడ్లు ఒకటి కూడా బాగాలేదండి. మొత్తం రోడ్లు అన్నీ చాలా అధ్వానంగా ఉన్నాయండి. ఇంకా చెప్పుకోవడానికి చాలా ఉన్నాయండి. అయితే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అసలు ఏం బాగాలేదండి. బటన్ నొక్కేసి డబ్బులు ఇచ్చేస్తున్నా అనుకున్నారు కానీ దీనివల్ల ఎవరికి ఉపయోగం లేదండి. అయితే అందువల్ల ఓడిపోయారండి. జగన్ గారు ఓడిపోవడానికి కారణం ఏంటంటే పరిపాలనలో అందరికీ బట్టలు నొక్కి డబ్బులు వేయడం తప్పించి రాష్ట్ర అభివృద్ధి కోసం ఏమీ ఆలోచించలేదండి. పోలవరం ప్రాజెక్ట్ కానీ, అమరావతి కానీ, ఇప్పుడు కొత్త ప్రాజెక్టులు కానీ, కొత్త కంపెనీలు తీసుకురాకపోవడం కానీ ఇటువంటి అభివృద్ధి పనులు ఏం చేయలేదు. ఓన్లీ డబ్బులు వేసి జనాలకి బట్టలు నొక్కి తప్పించి వేరే అభివృద్ధి వర్క్ ఏం చేయలేదు. రోడ్లు వేయడం కానీ ఇటువంటి ఏం చేయలేదు. దానివల్ల జగన్ గారికి ఓట్ బ్యాంకింగ్ తగ్గిపోయింది. ఆయన ఎటువంటి ఆయన బాగా చేస్తారని, రాజశేఖర్ గారు చేయలేని అన్ని చేస్తారని ఆయన కొడుకుగా ఇలా నెగ్గించుకున్నామండి ముందుసారి. అందులో ఒక 50% కూడా జగన్ గారు చేయలేదండి. దానివల్ల ఇప్పుడు ఓడిపోవాల్సి వచ్చిందండి జగన్ గారు. వైఫల్యం ఏంటంటే డబ్బులు చెల్లితే నాకు ఓట్లు పడిపోతాయి అనుకున్నాడు ఆయన. కానీ చాలా దుర్మార్గమైనటువంటి అంత అహం ఉండకూడదు ఎవరికి కూడా. ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారికి మధ్య ఒక ఇనపగంచెలు ఏర్పడ్డాయి. ఆయన పాదయాత్ర చేసినప్పుడు ఏ రకంగా అయితే నెత్తి మీద చేయట్టి నుదుటిని ముద్దు పెట్టుకుని అన్ని అక్క చెల్లెళ్ళు మీరు అందరూ అని చెప్పి అన్నాడు. అలాగే ఉంటుంది పాలన అనుకున్నారు ప్రజలు. కానీ ఆయన మొత్తం భూస్వాములకి తాతలాగా వ్యవహరించాడు. ఆయన చాలా దుర్మార్గమైనటువంటి అహంతో, ఆ అహంభావమే ఆయన్ని ఈ రకమైనటువంటి ఈవేళ ఘోరమ ఓటమి, మామూలు ఓటమి కాదు. ఒక సిట్టింగ్ ప్రభుత్వం, అధికార పార్టీ ఒక ముఖ్యమంత్రికి తగిలినటువంటి ఇది మామూలుది కాదు. 11 సీట్లతో పరిమితం అయ్యారంటే చాలా అన్యాయం. ఇది చాలా అంత అన్యాయంగా ఘోరంగా ప్రజలు ఈ దుర్మార్గం ఉంచకూడదు అనుకున్నారు. ఆ రకంగా దెబ్బ కొట్టారు. అది ఏ వైఫల్యాలు ఉన్నాయి ప్రధానంగా ఇది అహం ఒకటి తీవ్రమైంది. మరొకటి ఏంటంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారు సకల శాఖ మంత్రి ఈ సకల శాఖ మంత్రి అయినటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి గారి సలహాలు. మరొకటి ప్రవీణ్ ప్రకాష్ గారు, ఆయన బ్యూరోక్రసీ అంతా కూడా కార్మికులు ఉద్యోగుల మీద ఆయన ఉసుకొల్పి అసలు ఉద్యోగులు ఎవరిని ఆయన డ్యూటీలు చేయనివ్వలేదు. అంత దుర్మార్గంగా ప్రవీణ్ ప్రకాష్ ఆయన వ్యవహరించాడు. అలాగే మరొకటి ఏంటి, అసలు కార్మికులు ఒక ధర్నా చేస్తే ఉద్యోగులు ఉపాధ్యాయులు వాళ్ళ సమస్యల మీద ఆందోళన పోరాటాలు చేస్తుంటే వాళ్ళు అణిచేయాలని చెప్పి ప్రయత్నం చేశాడు తప్ప వాళ్ళ బాధ ఏంటి, వాళ్ళ కష్టం ఏంటి, వాళ్ళ సమస్య ఏంటి అది వినాలి అన్న ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారికి లేదు. అంగన్వాడీలు 42 రోజులు సమ్మె చేస్తే మహిళలు 1,05,000 మంది కనీసం ఒక్కరోజు 1 గంట కూడా ఆయనకి తీరిక లేదు మాట్లాడడానికి. అదొకటే కాదు, ఉపాధ్యాయులు సమ్మె చేస్తే ఫిబ్రవరి 2022 వాళ్ళు BRTS రోడ్లో మొత్తం స్తంభించారు, లక్షల మంది వెళ్ళి. కానీ ఆ తర్వాత ఏం చేశాడు ఆయన, కక్ష కట్టి పోలీసుల్ని స్కూల్ దగ్గర నిలబెట్టాడు. అలాంటప్పుడు ఒక విద్యార్థి ఒక ఉపాధ్యాయుడి పట్ల ఏ రకంగా ఉంటాడో, ఒక విద్యార్థి భయంకరంగా ఉంటాడు. నా ఉపాధ్యాయుడు దొంగ లేకపోతే గోండా ఏంటని అనుకుంటాడు. ఆ రకంగా వివరించాడు. ఉద్యోగుల్ని PRC 11వ PRC ఎంత దుర్మార్గంగా ఆ PRC చాలా దెబ్బ కొట్టింది. ఉద్యోగులు చాలా నష్టపోయారు. అందరూ అన్నారు పోలీసులు చేసే పనికి ఉపయోగించలేదు, ఆయన కాపలాగానే ఉపయోగించుకున్నాడు. ఎవరు ఆందోళన చేస్తున్నారు, ఎవరు నిరసన తెలియజేస్తున్నారు, ఎవరు పోరాటాలు చేస్తున్నారు వాళ్ళందరినీ అణిచేసే పనిలో పోలీసులు పెట్టుకున్నారు తప్ప పోలీసు డిపార్ట్మెంట్ ని ఆ పని చేయనివ్వలేదు. మరొకటి ఏంటి, ఉపాధి కల్పన ఎక్కడుంది, ఒక సచివాలయ ఉద్యోగులు తప్ప
అసలు నేను జాబ్ క్యాలెండర్ ఇస్తాను, ప్రతి ఏడాది వేల లక్షల ఉద్యోగాలు ఇస్తానన్నవాడు ఏం చేశాడు? ఉద్యోగాలు ఎవరికి ఇచ్చాడు? ఉద్యోగాలు ఇవ్వలేదు ఎవరికైనా, ఒక సచివాలయ ఉద్యోగులు తప్ప. మరొకటి, సచివాలయ వ్యవస్థ వచ్చిన తర్వాత వాలంటీర్లు తీసుకొచ్చిన తర్వాత ఆ గ్రామ సర్పంచ్ విలువ లేకుండా పోయింది. సర్పంచ్ దగ్గరికి ఎవరు వెళ్ళలేదు, వాలంటీర్ దగ్గరికి వెళ్ళారు ప్రజలు. కాబట్టి ఆ రకంగా వాళ్ళకి విలువ గౌరవం లేకుండా పోయింది. తర్వాత రోడ్లు ఎంత అధ్వానంగా ఉన్నాయండి రోడ్లు. ఎవరైనా ఎలక్షన్ ముందు రోడ్లు వేస్తారు, ఆ రోడ్డు చూసైనా ఓటేస్తారేమని. కానీ నేను కాదు, నేను బట్టలు నొక్కాను 2,70,000 కోట్ల రూపాయలు నేను పనిచేశాను ప్రజలకి, నేను బట్టలు నొక్కాను, నాకు ఓట్లు పడిపోతాయి అనుకున్నారు తప్ప మౌలిక వసతులు కల్పించాలి అన్న ఆలోచన ఆయనకి లేదు. అలాగే ప్రాజెక్టులు, నీటిపారుదల ప్రాజెక్టులు ఎక్కడ నిర్మించాడైనా, ఎక్కడ కేటాయించాడైనా, ఏం చేశాడండి ఆయన? అలాగే నాకు పూర్తి మెజార్టీ ఉంటే పార్లమెంట్ లో నేను ప్రత్యేక హోదా తీసుకొస్తానన్నాడు. కానీ ప్రత్యేక హోదా ఏది? ఉపాధికి ఉద్యోగాలు ఏవి? మన రైల్వే జోన్ ఏది? కోస్టల్ కారిడార్ ఏది? మనకేమొచ్చాయి పరిశ్రమలు? అలాగే విభజన హామీలు ఏమొచ్చినాయి? ఏమీ తీసుకురాలేదు. ఆయన మీద ఉన్నటువంటి కేసులను మాఫీ చేసుకోవడానికే పార్లమెంట్ చుట్టూ నరేంద్ర మోడీ చుట్టూ తిరిగాడు తప్ప ఈ రాష్ట్రాన్ని బాగు చేయించాలి అన్న ఆలోచన మాత్రం లేదు. పైగా 3 రాజధానులా? ఒక రాజధాని అన్నా కట్టాడా? 3 రాజధానులు పేరెట్టి ఒక రాజధాని లేదు. ఎవరేస్తారండి ఓట్లు? ఎందుకు వేయాలండి? ప్రజలందరూ గమనించారు. ఒక నియంత, ఇటువంటి నియంతను ఇంటికి పంపించాలనుకున్నారు. మరొకటి, వైసీపీ, మీరు టీడీపీ అధికారంలో ఉండగా మీకు ఉద్యోగాలు వచ్చాయి కాబట్టి మీరు ఇప్పుడు ఉద్యోగాల్లో ఉండకూడదు అని చెప్పి అంగన్వాడీల ఉద్యోగాలను తొలగించారు, ఆశాలను తొలగించారు, విఆర్ఓలను తొలగించారు, వివోఏలను తొలగించారు, ఎవరో డ్వాక్రా యానిమేటర్లని చాలా మంది చేశారు. ఇప్పుడు కూడా చెప్తున్నాం, ఆల్రెడీ టీడీపీ నాయకులు అనేక గ్రామాల్లో మీరు వైసీపీ హయాంలో వచ్చారు కాబట్టి ఉద్యోగాల్లోకి మిమ్మల్ని మేము తీసేస్తామని చెప్తున్నారట, లిస్టులు తయారు చేస్తున్నారట. ఇదే పరిస్థితి వస్తే మళ్ళీ తిరగబడుతుంది. అది ఆ పరిస్థితిలో ఆ జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం టీడీపీకి ఉంది. అలాగే ఎవరైనా ఆందోళన పోరాటాలు చేస్తా ఉంటే గౌరవించాలి. అలాగే ఇసుక నూతన ఇసుక పాలసీని తీసుకొచ్చి భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి లేకుండా చేశారు. అలాగే ఈవేళ పబ్లిక్ సెక్టర్ ని మూసేసి ప్రైవేట్ సెక్టర్ ని విస్తరించిన తర్వాత ఈవేళ కార్మికులు, వాళ్ళకి లేబర్ డిపార్ట్మెంట్ కార్మికులకు అండగా లేదు. యాజమాన్యం దుర్మార్గంగా అనేక పరిశ్రమల నుండి కార్మికులను తొలగిస్తూ ఉంది. ఇప్పుడు ర్యాక్ గాని, ఎన్ఎఫ్సిఎల్ గాని అనేక పరిశ్రమల్లో ఉద్యోగులనే తీసేస్తా ఉన్నారు. లేబర్ డిపార్ట్మెంట్ ముద్రపోతుంది. అంతే తప్ప వాళ్ళు దీని కారణం రాష్ట్ర ప్రభుత్వం. కాబట్టి ప్రభుత్వం వైసీపీ దుర్మార్గంగా ఓడిపోవడానికి ఆ సలహాలు, నేను 42 రోజులు అంగన్వాడీ సభలో ఒకటే చెప్పాను, సలహాలు ఇచ్చి వాళ్ళు మార్చుకోండి. సజ్జల రామకృష్ణారెడ్డి గారు మీకు సలహాలు, అలాంటి సలహాలు ఇస్తున్నాడు ముఖ్యమంత్రి గారు, మా అంగన్వాడీ ఆయమ్మని పెట్టుకుంటే మీకు మంచి సలహాలు ఇస్తారని చెప్పాను నేను. కాబట్టి సలహాలు ఇచ్చేవాళ్ళు సరైన వాళ్ళు అయి ఉండాలి, నడిపించేవాడు ఎలాగున్నా. ఇవన్నీ కూడా పెద్ద దెబ్బ వైసీపీకి కొట్టినాయి. ఆయన ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రతి వారం పబ్లిక్ ని పిలిచి ఆయన స్పందన కార్యక్రమం లాంటిది పెట్టి వాళ్ళ సమస్యలు వినేవారు. కానీ అటువంటి పరిస్థితి లేదు. ఎప్పుడు కూడా ఒక ముఖ్యమంత్రికి ఒక వినతిపత్రం తీసుకున్నాడా? ఎందుకు ఇవన్నీ గమనించిన ప్రజలు సరైన దెబ్బ కొట్టారు. ఎవరికైనా సరే ఇది వర్తింతది.